టీమ్ తోటి మన ట్రైనర్స్ తో మాట్లాడే వాళ్ళు, సో ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే మనకి వయసుకు సంబంధించినటువంటి మజిల్ లాస్ గురించి చెప్తూ ఉంటారు. దాన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు, లేకపోతే రివర్స్ చేయొచ్చు. సో కానీ సో మనకి 25 సంవత్సరాల వయసులో ఏంటంటే మన బోన్స్ మజిల్స్ అనేది చాలా ఉన్నత స్థాయిలో ఉంటాయి. కానీ మనకి వయసు వచ్చేసరికి సో 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలకు వచ్చేసరికి ఏంటంటే మనం మంచి న్యూట్రిషన్ ఉపయోగిస్తూ, మంచి ఎక్సర్సైజ్ చేస్తూ, మంచిగా నిద్రపోతూ ఏంటంటే అందులో కానీ ఎప్పుడైతే మీకు మజిల్ అనేది లాస్ అవుతుందో మీరు జాగ్రత్త పడాలి. సో అదే బరువుతోటి ఏంటంటే మీరు మీ యొక్క మెటబాలిక్ ఫంక్షన్ మీకు తగ్గిపోతూ ఉంటుంది. అంటే మీ వయసు ఆ ఇంజిన్ అనేది పనిచేయటం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దానికి ఏంటంటే మీరు ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండాలి, మంచి నిద్రపోవాలి. దాంతో పాటుగా ఏంటంటే మీరు న్యూట్రిషన్స్, ప్రోటీన్స్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఈ ప్రోటీన్ అనేది ఏంటంటే మనకి మజిల్ నష్టపోవటాన్ని తగ్గిస్తూ ఉంటుంది. సో మీరు 25 సంవత్సరాల వయసులో మీరు మేలుకునే కన్నా కూడా మేలుకోవటం మంచిది. ఎప్పుడో 45, 50లో మేలుకునే కూడా 25 సంవత్సరాల వయసులో మేలుకొని ఈయన ఉపయోగించడం అనేది మంచిది. సో ఇంకొకటి మనకు వయసు మళ్ళీ కొంది ఏంటంటే మన చర్మం అనేది ముడతలు బతిపోతూ ఉంటుంది. సో మనకి 25 సంవత్సరాల వయసులో ఏంటంటే ఈ కొలాజన్ అనేది ప్రొడక్షన్, దాని యొక్క ఉత్పత్తి అనేది తగ్గటం మొదలవుతుంది. సో 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఏంటంటే అది మనకి క్లియర్ గా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. సో ఈ స్కిన్ టోన్ అనేది మారిపోతూ ఉంటుంది. సో దీనికి ఏంటంటే సో మీరు ఈ న్యూట్రిషన్ అనేది మనం మెయింటైన్ చేయడానికి మీరు ఎటువంటి సలహా ఇస్తారు? సో ఒక అద్భుతమైనటువంటి స్లైడ్ ఉంది ఇక్కడ చూడండి. ఈ కొలాజన్ అనేది మనకి 25 సంవత్సరాల వయసులో ఏంటంటే చాలా ఉన్నత స్థాయిలో ఉంటుంది. అది అక్కడి నుంచి మనకి వయసు మళ్ళీ కొంది ఏంటంటే అవి తగ్గిపోతూ ఏంటంటే మనం వయసు మళ్ళీ వాళ్ళకి కనపడుతూ ఉంటాము. సో కాబట్టి ఏంటంటే సో మీరు ప్రతిరోజు మీరు భోజనం తినేటప్పుడు మీరు విటమిన్స్, మినరల్స్ అన్ని తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకున్నప్పుడు ఏంటంటే మీ శరీరం అనేది సహజంగానే కొలాజన్ ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. సో మనం ఎప్పుడు ఏంటంటే సో మనల్ని మనము ఒక రీఇన్వెంట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ ఉన్నటువంటి మన బ్యూటీ ఏంటంటే మీరు స్కిన్ బూస్టర్ తోటి ఇక్కడ సపోర్ట్ చేయొచ్చు. సో అలాగే ఇందుట్లో హైడ్రోలైజ్డ్ కొలాజన్ అనేది ఉంది. సో వేరే సోర్సెస్ ఉంటుంది అది. సో అలాగే ఫిష్ నుంచి వస్తుంటుంది అది ఇక్కడ. సో అలాగే ఏంటంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో కాబట్టి ఈ ప్రాసెస్ అనేది మనం సంరక్షించుకుంటూ దాన్ని పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ప్రతిరోజు ఉపయోగించేటువంటి న్యూట్రిషన్ తో పాటుగా మీరు ఇది కూడా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. సో మీరు మీ చర్మం కనుక బాగున్నట్టయితే మీరు ఇంకా అందంగా కనపడుతూ ఉంటారు. సో దాంతో పాటుగా అలాగే ఏంటంటే మన అవుటర్ న్యూట్రిషన్ అనేది కూడా ఉంది. సో అది ఇంకా బాగా ఎన్హాన్స్ చేస్తుంది అది. సో మీ వృత్తి లైఫ్ అనేది చాలా బాగా పనిచేస్తుంటుంది అది. సో ఇంకొక టాప్ సెల్లింగ్ లైన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. సో అలాగే ఏంటంటే మగవారు కానీ లేకపోతే మహిళలు కానీ ఎవరైనా కానీ జనరల్ గా ఏం చేస్తారంటే మగవారు వారి శరీరం గురించి ఎక్కువగా పట్టించుకోరు. సో అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. మీకు ఉన్నటువంటి ఆ ప్రోడక్ట్స్ మాకు చాలా ఇష్టం అవి. సో తర్వాత ప్రశ్న కనుక చూసినట్టయితే ఇండియాలోను సో మన న్యూట్రిషన్ క్లబ్స్ తో చూసినట్టయితే దాన్ని మనము సో బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ అనేది చేస్తూ ఉంటారు ఇది. సో ఇక్కడ మనం చేసేటప్పుడల్లా కూడా మనకి ఏమవుతుందంటే సో వాళ్ళ మెటబాలిక్ ఏజ్, సో వాళ్ళు ఒక 55 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ మెటబాలిక్ ఏజ్ అనేది 60-65గా కనపడుతూ ఉంటుంది అది. సో ఎవరైనా అటువంటి రివర్స్ చేయొచ్చా? రివర్స్ చేయాలి అని చెప్పంటే దాన్ని ఏ విధంగా చేయొచ్చు? సో నేను ఒక స్టూడెంట్ గా నేను చదువుతూ ఉన్నప్పుడు సో నేను నా మెడికల్ స్కూల్ తర్వాత ఫెలోషిప్ చేసేటప్పుడు కూడా మేము ఈ బాడీ కాంపోజిషన్ ని నేను చదవటం జరిగింది. నేను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజలీస్ లో నేను డేవిడ్ హేబర్ తో గారి పనిచేశాను. నేను నా రీసెర్చ్ అనేది సో యువకుల మీద అంటే 18 సంవత్సరాల వయసు వాళ్ళ మీద చేశాను. అలాగే 55-60 సంవత్సరాల వాసు మీద కూడా చేశాం. వాళ్ళని ఏంటంటే సో బయోపిన్స్ ఉన్నాయి, అలాగే ఎక్స్రే తో స్కానింగ్ చేస్తాము, అట్లాగే ఏంటంటే సిటీ చేసే వాళ్ళము. సో వాళ్ళ లీన్ మజిల్ మాస్ మీద మేము చూసాం మేము. సో ఎప్పుడైతే మనకి మజిల్ అనేది తెలిస్తే సో దాన్ని మనం వెంటనే ఏంటంటే మన మెటబాలిక్ ఏజ్ ని మనము
లెక్క పెట్టచ్చు. సో అంటే దాని నుంచి ఏంటంటే మీరు ప్రతిరోజు ఎన్ని క్యాలరీలు మీరు బర్న్ చేస్తున్నారు అనేది మీ కార్లో ఒక మీ కార్ ఇంజన్ లో ఏంటంటే అది ఫ్యూయల్ తో నడిపేటప్పుడు ఏంటంటే అది బాగా నడుస్తుందా లేదని మనం ఎలా చూస్తూ ఉంటామో అలాగే ఏంటంటే ఒకవేళ మీ శరీరంలో ఉన్నటువంటి ఇంజిన్ చిన్నదిగా ఉందనుకోండి అది దాని యొక్క ఎఫిషియన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అది. సో అలాగే ఏంటంటే ఆ కార్ లో ఎలా వాడుతూ ఉంటామో దాన్ని మన బాడీతో నేను పోల్చి చూసినప్పుడు ఏంటంటే సో మనం ఇచ్చేటువంటి సో పూర్ చాయిసెస్ అనేది ఉంటుంది. సో మనకి వెస్ట్రన్ డైట్ లో ఏంటంటే కొంచెం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, షుగర్స్ ఉంటాయి. ఎప్పుడైతే మన ఇంజిన్ అనేది బాగా రన్ అవుతూ ఉంటే అన్ని జరుగుతూ ఉంటాయి. సో లేకపోతే ఏంటంటే ప్రీ డయాబెటీస్ వస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో సో మన ప్యాంక్రియాస్ అనేది ఇవన్నీ కూడా మేము చూసేవాళ్ళం అప్పుడు. సో మన టార్గెటెడ్ న్యూట్రిషన్ చేసినప్పుడు ఏంటంటే మంచి న్యూట్రిషన్స్ కనుక మీరు ఇచ్చినట్టయితే ఈ పిక్చర్ మొత్తంలో ఇచ్చినట్టుగా సో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి ఒక మంచి నైస్ నెట్వర్క్ అనేది ఉన్నప్పుడు సో మీరు అలాగే ఏంటంటే ఫిజికల్ గా మీరు యాక్టివ్ గా ఉండటమే కాకుండా మెంటల్ గా కూడా ఆరోగ్యకరంగా ఉండాలి మీరు. సో మీరు ప్రోటీన్ అనేది సరైనటువంటి డైటరీ ఫ్యాట్ అనేది తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. సో మీరు సో మన ఏజ్ నుంచి మన వయసు పరంగా యవ్వనంలో ఉండే కన్నా కూడా ఏంటంటే మనము మన పనిలో యవ్వనంగా ఉండటం అనేది మంచిది. సో ఇటు అరవింద్ అనే గారు 40 సంవత్సరాల వయసులో ఆయనకి ఎటువంటి కంప్లైంట్స్ అనేవి లేవు, ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. సో కానీ మనం చేసినటువంటి ఏ డయాగ్నోసిస్ చేసినా కూడా ఆయన యొక్క బాడీ అనేది ఆయన సర్క్యులేషన్ ఎఫిషియన్సీ కానివ్వండి, మజిల్ మాస్ కానివ్వండి, రికవరీ స్పీడ్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఆయనకు వయసుకు అనుగుణంగా తగ్గుతూ వచ్చినాయి. సో ఆయన మెటబాలిజం ఏజ్ ని మేము చూసినట్టయితే సో అది ఆయన ఆయన వయసు రీత్యా 45 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఆయన మజిల్ రీత్యా ఏంటంటే 55 సంవత్సరాల వయసు ఉంది. సో సో మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఈ నైట్ వర్క్స్ అనేవి సో మనం రోజంతలో ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ ప్రత్యేకించి ఏంటంటే దాన్ని రాత్రిపూట కనుక తీసుకున్నట్లయితే దాని సామర్థ్యం అనేది పెరుగుతుంది. సో అలాగే ఏంటంటే మనకి బీటా హార్ట్ అనేది ఉంది. ఇందుట్లో బీటా గ్లూకాన్ నుంచి మనకి ఫైబర్ అనేది వస్తూ ఉంటుంది. ఇది సాల్యుబుల్ ఫైబర్. సో సో ఇది ఏంటంటే కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలోకి వెళ్లకుండా ఆపుతుంది అది. which keeps the circulation. So Mr. Arvind had this issue, to improve or his blood circulation. I think that is something that he can definitely. Blood circulation అనేది అది పెంచుతుంది అది. And so అలాగే nothing less about the a wonderful product. సో మనకి ఇంకొక మనకి హెర్బల్ లైఫ్ అనేది ఇంకా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అనేది ఉంది. సో అందులో మనకి ఒమేగా 3 అనేది ఉంది మనకి. సో ఇది నిజంగా నాకు ఫేవరెట్ ప్రొడక్ట్స్ అనేది చెప్పాలి. నేను మెడికల్ స్కూల్లో ఉన్నప్పుడు సో మీరు క్లినికల్ న్యూట్రిషన్ లో మీరు గ్రాడ్యుయేషన్ చేస్తుంటారు. దీనికి ఏంటంటే సో మనకి హార్ట్ అనేది ఏంటంటే ఒక మెయిన్ పంప్ లాంటిది అది. సో అది మనకు బ్లడ్ ని ఏంటంటే మన శరీరం మొత్తం కూడా పంపించి దాన్ని తీసుకొచ్చినప్పుడు ఏంటంటే కొన్ని న్యూట్రియంట్స్ డెలివరీ చేస్తూ ఉంటుంది అది. సో నాకు సో కార్డియో వాస్కులర్ సర్జన్స్ అనేది ఉన్నారు. సో తర్వాత నాకు అర్థమైంది ఏంటి అని చెప్పారంటే అది కేవలం ఒక పంప్ లాంటిదే కాదు. సో అది ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్, దాన్ని మనం ఒక హైవేగా చెప్పొచ్చు. అది మనకున్నటువంటి అన్ని ఆర్టరీస్ అన్ని ఇవన్నీ ఏంటంటే ఈ వాస్కులర్ అంతా కూడా ఏంటంటే మనకు హైవేస్ లాగా పనిచేస్తూ ఉంటాయి అవి. సో దాన్ని ఏ విధంగా సపోర్ట్ చేస్తాం, సో ఈ నెట్వర్క్ మొత్తాన్ని మనం ఏ విధంగా సపోర్ట్ చేస్తామో మన బ్లడ్ అనేది మూవ్ చేయడానికి, మన మజిల్స్ కి, మన బ్రెయిన్ కి, అలాగే హార్ట్ కి ఈ న్యూట్రియంట్స్ అందించడానికి ఇది చాలా అవసరం అది. సో కాబట్టి ఏంటంటే మీరు డ్రైవ్ చేసినప్పుడు మీకు ఒక ఫ్రీ వే ఉందనుకోండి. రేపు పొద్దున మీరు లేచి మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ యొక్క రోడ్ అనేది మీకు ఒక 2-3 లేన్స్ ఉంటాయి. అందుట్లో మీరు ఒక ఫ్రీ వే ఏదైతే ఉందో దాన్ని కావాలనుకుంటారు కదా మీరు. మీకు ఒక 5-6 లైన్లు కాకుండా అయితే ఒక లైన్ ఉందనుకోండి, అందులో ఏమవుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. మన వాస్కులర్ ఆరోగ్యం కూడా అలాగే ఉంటుంది అది. సో మీరు అందులో ఏంటంటే ఒక కొలెస్ట్రాల్ కి ఉంటుంది. సో ఎక్కువగా అది అబ్జర్వ్ చేయకుండా ఉండిపోతుంది. మన నైట్ వర్క్స్ కనుక తీసుకున్నట్లయితే దాన్ని
ఈ ఈ బ్లాక్స్ అన్నిటిని కూడా తొలగిస్తుంటుంది అది. ఈ నైట్రోక్స్ లో ఉన్నటువంటి ఈ అమినో యాసిడ్స్ ఏంటంటే ఈ నైట్రిక్ యాసిడ్ తీసుకొచ్చేసేసి ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫ్రీ చేసేసి మన ట్రాఫిక్ ఫ్లో అనేది సులభంగా జరగటానికి ఉపయోగిస్తూ ఉంటుంది అది. సో మీరు మీకు వేగన్ ఉంటే కూడా మీకు ఒమేగా 3s అనేవి ఉన్నాయి ఇక్కడ. సో సో ఈ ఒమేగా 3 అనేది మన రోడ్స్ అనేది చాలా ఫ్రీగా వెళ్ళటానికి అనేది ఉంచుతుంది అది. సో వీటిని ఆలోచనలో పెట్టుకొని మనం తీసినట్టయితే మన హార్ట్ అనేది సాధారణంగా ఒక పంపులాగా ఉన్నప్పుడు ఏంటంటే అది చాలా ఫ్రీగా ఏంటంటే మీ శరీరం నుండి ప్రతి ఒక్క కణానికి న్యూట్రియంట్స్ అనేది అందిస్తూ ఉంటుంది. ఇది నాకు కూడా చాలా ఇష్టం ఇది. సో మనం కార్డియోవాస్కులర్ హెల్త్ గురించి మాట్లాడినప్పుడు ఏంటంటే మనం ఎక్సర్సైజ్ కూడా ఇందులో చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది. సో అందులో ఏంటంటే మనం కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి. ఎవరైనా కొంచెం ఎక్కువగా కష్టపడ్డారనుకోండి, వాళ్ళు ఎక్కువ అలసిపోతే గనక అది సో ఎటువంటి రెడ్ ఫ్లాగ్స్ ని మనం గమనించాల్సి ఉంటుంది. ఒక హెల్దీ ట్రైనింగ్ అనేది ఏంటి, ఓవర్ ట్రైనింగ్ అనేది ఏంటి అనేది. సో మీరు ఈ ప్రెజెంటేషన్ మొత్తం మీరు చేసి చూస్తే ఏంటంటే సో ఇది కార్పొరేట్ టీం అందరూ కలిసి చాలా బాగా పెట్టారు ఇది. సో మీరు ఒక న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తోటి మొదలు పెట్టారు జిమ్ లో చేసినట్టుగా. సో అలాగే సో ఓవర్ ట్రైనింగ్ అనేది ఏంటి, వాళ్ళకి ఐడియా ఉండదు కాబట్టి చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే మీరు మీ సామర్థ్యానికి మించి ఎప్పుడు చేయకూడదు. మన యొక్క న్యూట్రిషనిస్ట్ గా చెప్పాలి అని చెప్పాలంటే మన భౌతికంగా మనం ఎంతవరకు చేయగలమో అంతవరకే చేయాల్సి ఉంటుంది. మీరు ఒక 20 మైళ్ళు వెళ్ళాలనుకోండి, మీరు ఒకే రోజు చేయలేరు, చిన్నగా చేయగలుగుతారు. సో మీరు మీ గ్యాస్ ట్యాంక్ ఉందనుకోండి, అందులో మీకు ఇంధనం నింపాలి అని చెప్పానంటే సో మీరు అందుట్లో ఏంటంటే అందులో ఉన్నది తీసేయకుండా మళ్ళీ నింపాలి అని చెప్పానంటే అది సరిపోదు కదా, కుదరదు కదా. సో అట్లాగే ఏంటంటే సో మనకి సో మనం అలా కనుక చేసినట్టయితే ఈ ఫ్యాటిక్ అనేది ఓవర్ ట్రైనింగ్ చేసినట్టయితే మనకి అలసట అనేది వచ్చేస్తూ ఉంటుంది, ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది, అసౌకర్యం అనేది కలుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మన సామర్థ్యం ఎంతైతే ఉంటుందో అంతవరకే చేసినట్టయితే మనకి మంచి ఎనర్జీ అనేది ఉంటుంది, మంచిగా నిద్ర అనేది పడుతూ ఉంటుంది, అన్నిటి నుంచి మనం రికవర్ చేసుకోగలుగుతాం. సో కాబట్టి ఏంటంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది ఏం చెప్పానంటే సో 150 నుంచి 300 నిమిషాల వారానికి ఎక్సర్సైజ్ అనేది రికమెండ్ చేస్తుంది. సో మనకు ఉన్నటువంటి ఈ సెడెంటరీ వర్క్ వల్ల ఏంటంటే మనకి సో వాళ్ళు ఇన్ని వారానికి ఇన్ని ఎక్సర్సైజ్ నిమిషాలు ఇవ్వాలి అని చెప్పానంటే కష్టం అవుతుంది. సో మనకి సో దాన్ని ఏంటంటే వారం మొత్తం కూడా దాన్ని స్ప్రెడ్ చేయకుండా ఏదో ఒక రోజు వెళ్ళిపోయి మొత్తం చేసేయాలి అని చెప్పని అనుకుంటారు. అటువంటి ఎక్సర్సైజ్ అనేది ఏంటంటే మనకి న్యూట్రియం డెఫిషియన్సీకి దారి తీస్తూ ఉంటుంది. This is exactly it. And I love So how you broke this down because if you notice so on the slide, there's a lot of మీరు ఇక్కడ స్లైడ్ చూసినట్టయితే మీరు ఇక్కడ చాలా సైన్స్ అనేది ఉంది. సో దీనికి మనకి ఎవిడెన్స్ బేస్డ్ గా ఉంటాయి ఇవి. ఈ స్లైడ్ చూసినట్టయితే మీరు సో ఈ పైన అంటే ఎమినో యాసిడ్స్ ఉన్నాయి చూడండి గ్రీన్ లేయర్ లోను. సో మీరు సో అక్కడ తర్వాత ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి పింకిష్ లోను, అలాగే కింద గ్లూకోజ్ అనేది ఉంది. ఒక మానవ శరీరంలో ఏంటంటే సో మీరు మీకు ఫ్యాట్ అనేది అన్లిమిటెడ్ గా సప్లై అవుతూ ఉంటుంది. అది దాన్ని మీరు శరీరంలో మీకు ప్రతి చోట లేకపోవచ్చు, కానీ మీ శరీరంలో ప్రతి యూనిట్ ఏరియాలో కొంత ఎనర్జీ అనేది ఉంటుంది. అది సో గ్లూకోజ్ అనేది ఏంటంటే మనం గ్యాస్ ట్యాంక్ గురించి ఇందాక చెప్పుకున్నాం కదా, అది మనం గ్లూకోజ్ అనేది చెప్పొచ్చు. సో దాన్ని మనము బర్న్ చేసినప్పుడు ఏంటంటే మనకి మజిల్ టిష్యూ అనేది పెరుగుతుంటుంది. ఆ పైన చూసినట్టు గ్రీన్ లో ఏదైతే అమినో యాసిడ్స్ ఉన్నాయో ఇవి చాలా క్రూషియల్. ఇవి మన డైటరీ ప్రోటీన్ తోటి మనం ఏదైతే ప్రతిరోజు తీసుకుంటామో అటువంటి అమినో యాసిడ్స్ చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పినట్టుగా ఏంటంటే సో మనకి ప్రపంచంలో ఉన్నటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పినట్టుగా మనకి అలాగే ఇండియాలో ఉన్నటువంటి చెప్పినట్టుగా కూడా మనకి డైటరీ రికమెండేషన్స్ చూసుకున్నట్టయితే ఆ ఎమినో యాసిడ్స్ అనేది ఆ కొద్ది మొత్తంలో అయినా ఉండాలి. సో మనకి మీరు ప్రొడక్ట్స్ అనేది చాలా కరెక్ట్ గా వాడుతున్నప్పుడు ఏంటంటే మనకు ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి మనం. సో మనం ఫ్యాట్ అనేది ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. కార్బోహైడ్రేట్స్ అనేవి జనరల్ గా అందరికీ కూడా ఓకే అనేది చెప్పాలి. సో ఎమినో యాసిడ్స్ అనేవి చాలా క్రూషియల్ ఇష్యూ అనేది చెప్పాలి మనము. సో కాబట్టి మనం దాని మీద ఎక్కువగా మనం ఫోకస్ చేస్తూ ఉంటాం. సో కాబట్టి మనం రైట్ న్యూట్రిషన్ మనం కాంపెన్సేట్ చేయకపోయినట్లయితే
సో మొదటిగా మనం నష్టపోయేది ఏంటంటే ఎమినో యాసిడ్స్ నష్టపోతూ ఉంటాం మనము ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయటం వల్ల. Great point. So, so we have another case study. ఇంకొక కేస్ స్టడీ అనేది ఉంది. సో మనం చేసేటువంటి ఎక్సర్సైజ్ గురించి చేసుకున్నప్పుడు మనం ఈ జంజీస్ గురించి ఆలోచించినట్టయితే ఇక్కడ రోహిత్ అనేటువంటి ఒక వ్యక్తి, అతనికి 21 సంవత్సరాల వయసు. అతను ఏంటంటే ప్రతిరోజు ఈ క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటాడు, స్క్రీన్స్ చేస్తూ ఉంటారు. అతనికి ఇర్రెగ్యులర్ రొటీన్ గా ఉంటాడు. ఇతను ఎక్కువగా చాలా ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటాడు. అతనికి ఎనర్జీ అనేది ఉండదు. సో పని మీద దృష్టి ఉండట్లేదు. సో అప్పుడు అతనికి అటువంటి ఎటువంటి న్యూట్రిషన్ అనేది అతనికి ఇవ్వాల్సి ఉంటుంది. So, మీకు హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేటువంటిది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా చాలా పెరుగుతూ ఉంది అది. సో ఇండియాలోనూ కానీ లేకపోతే ఎక్కడైనా కానీ మన ఈ యువకులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఇది చేస్తూ ఉంటారు అది. Or if you're just what we call a weekend సో మీరు warrior. మనం వీకెండ్ వారియర్స్ అని చెప్పని అంటాం కొంతమందిని మనము. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు చదివే శనివారాలు వాళ్ళు క్రికెట్ మ్యాచ్ కి వెళ్తారు, లేకపోతే వాళ్ళు పార్క్ వెళ్తారు అది. సో ఇది ఏంటంటే ఈ ఎసెన్షియల్ న్యూట్రిషన్ మనం చూసినప్పుడు ఏంటంటే ఈ రీబిల్డ్ స్ట్రెంగ్త్ అనేది మనకి చాలా డెలిషియస్ ప్రోడక్ట్. ఇది ఒక మంచి టేస్టింగ్ ప్రోడక్ట్ కూడా మనకి హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్ లోను. సో మనకి హెర్బల్ లైఫ్ లో ఏంటంటే చాలా రుచికరమైనటువంటి ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి మనకి. సో మనం ప్రోటీన్ యొక్క సామర్థ్యాన్ని పెంచే మనం చూసినప్పుడు మనం ఇంతకు ముందు మనం ప్రీవియస్ స్లైడ్ లో ఎమినో యాసిడ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, అవి ఇందులో చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ ఇవి బ్రాంచ్ చైన్ ఎమినో యాసిడ్స్ అని చెప్పని అంటాము. సో మీరు ఇది మన రికవరీ కోసం ఇది చాలా అవసరము. నేను ఒక బౌల్లో రైస్ తీసుకున్నాం అనుకోండి, అందులో మనకు కావాల్సినటువంటి ఎమినో యాసిడ్స్ ఉన్నాయని చెప్పలేము. అందులో మనం కొన్ని బీన్స్ అని కానీ ఇట్లాంటి మనం ఏదైనా యాడ్ చేసినప్పుడు అది వస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనకి కోర్ కాంపోనెంట్స్ అనేది కావాలి. రీబిల్డ్ అనేది ఒకటి, అది కేవలం వాటర్ మాత్రమే కాదు, అందులో ఏంటంటే కొంత కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. సో అది దానికి ఎలక్ట్రోలైట్స్ అనేవి ఉంటాయి మనకి. సో మీరు ఇంతమంది చెప్పారు కనుక, సో మనకి మెగ్నీషియం అనేది మన శరీరంలో 300కి పైన రియాక్షన్ మనకి చర్యలు కొనసాగుతూ ఉంటాయి అవి. సో మనం పొటాషియం అనేది అలాగే సోడియం గురించి మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా మనకి మన శరీరానికి కావాల్సినటువంటి ఎలక్ట్రోలైట్స్. మనము బాత్రూమ్కి వెళ్ళినప్పుడు వాటిని మనం కోల్పోతూ ఉంటాము, దాన్ని మనం తిరిగి నింపాల్సి ఉంటుంది. సో ప్రోటీన్ అలాగే ఈ ఎమినో యాసిడ్స్ అనే కాదు, ఈ చిన్న ఎలక్ట్రోలైట్స్ గురించి కూడా మాట్లాడాలి. ఇవి చాలా డెలిషియస్ గా ఉంటే చాలా సులభంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఆ రోహిత్ అనే కాదు, ఎవరైనా చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళు, పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళు ఈ యొక్క అలవాట్లు మార్చుకోవాలి, తీసుకుంటే బాగుంటుంది అది. సో ఆయన చాలా స్క్రీన్ టైం చేసినట్టు మిగతా వాటి వల్ల ఎక్కువ ఎనర్జీ పొందడం ఉంటుంది. అలాగే ఈ జంజీస్ యొక్క ఎనర్జీ కోసం అనేది మనకి లిఫ్ట్ ఆఫ్ అనేది వచ్చింది. ఆడియన్స్ మీకు అందరూ చెప్పేది ఏంటంటే ఇప్పుడు లిఫ్ట్ ఆఫ్ అనేది మీకు 10 ప్యాకెట్ల 10 శాషాల ప్యాకెట్ అనేది దొరుకుతూ ఉంటుంది. సో మీరు రోజు మొత్తం కూడా మీకు అలర్ట్ గా ఉండడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది అది. సో ఒక 10 శాషాలు ఉన్నటువంటి ప్యాక్ అనేది మీకు అందుబాటులో ఉంది ఇప్పుడు. సో దీన్ని చూస్తే మనకి సో నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఒక స్టోరీ చెప్తాను. నేను ఎప్పుడైతే ఒక 15 నుంచి 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, సో మేము హైకింగ్కి వెళ్ళే వాళ్ళము. హైకింగ్ నుంచి తిరిగి వచ్చినప్పుడు నాకు చాలా ఆకలేసేది. నేను ఒక మీడియం సైజు పిజ్జా తీసుకునేవాడిని. సో అది ఏంటంటే నా శరీరం మీద ఎటువంటి ప్రభావం చూపించేది కాదు. ఇప్పుడు 30 సంవత్సరాల వయసులో నేను హైకింగ్ కి వెళ్ళి వచ్చినప్పుడు ఏంటంటే నేను 1-2 పీసెస్ మించి తీసుకోలేపాను. సో అలా తీసుకుంటే ఏంటంటే నా బాడీ అనేది నాకు ఒక 3 రోజుల పాటు ఒక లీగల్ నోటీస్ అనేది పంపిస్తూ ఉంది. సో కాబట్టి ఇది ఏంటంటే ఈ శరీరంలో ఇలా ఎందుకు జరుగుతుంటుంది? సో అటువంటి ఆహారాన్ని మన శరీరం ఎందుకు తట్టుకోలేదు? సో మీరు ఈ చిన్న వయసులో ఉన్నప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. కానీ ఎప్పుడైతే మన వయసు అనేది ముందుకు వెళ్తూ ఉంటుందో, సో మనకి శరీరంలో కొన్ని గ్యాస్ట్రిక్ యాసిడ్స్ అనేవి ఉంటాయి.
natural hydrochloric acid which breaks down all సో the nutrients. న్యాచురల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అయితే ఉందో మనం తిన్నటువంటి ఆహారాన్ని And so the అది natural బ్రేక్ ability to చేస్తూ break ఉంటుంది down అది. nutrients starts సో to మనకు ఉన్నటువంటి ఈ స్టమక్ లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ ని బ్రేక్ డౌన్ చేయడానికి దాన్ని మనకి ఎంజైమ్స్ గాను యాసిడ్స్ గాను మారుస్తుంది అది. సో మీరు నమ్మండి నమ్మకపోండి. సో రెండోది, మీరు ఎప్పుడైతే మీ యొక్క ఫుడ్ అనేది ఈ గ్యాస్ట్రిక్ పెట్టినప్పుడు ఏంటంటే దాని చుట్టూ మజిల్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటంటే ఇట్లాగా ఒక తరంగాల్లాగా ఇట్లా చేస్తూ ఉంటుంది అది. మనకి వయసు మళ్ళీ కొద్ది ఏంటంటే ఈ యొక్క కండరాలు అనేవి బలహీనపడి సో అవి పంపించేటువంటి తరంగాలు అనేవి తగ్గుతూ ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే అందరికీ సో అందుకని ఏంటంటే చాలా మందికి మలబద్ధకం అనేది వస్తూ ఉంటుంది. సో మీరు సో వయసు మళ్ళీ వాళ్ళకి ఏంటంటే ఈ మలబద్ధకం అనేది సమస్య అనేది వస్తూ ఉంటుంది, వీళ్ళ యొక్క కండరాలు అనేది బలహీనపడటం వల్ల. సో ఈ గట్ కెపాసిటీ అనేది మనము మన తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏంటని చెప్పాను అంటే పూర్తిగా ఏంటంటే అవి స్టెరైల్ చేయబడి శుద్ధి చేసి ఉంటుంది. సో మన ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఏంటంటే మన బ్యాక్టీరియా అనేది మన శరీరంలోకి వెళ్ళటం మొదలు పెడుతూ ఉంటుంది అది. సో మన గట్ లో ఏంటంటే సో ట్రిలియన్ల కొద్ది ఏంటంటే ఈ డీజీఐ ట్రాక్ లో వస్తూ ఉంటాయి. సో అవి ఏంటంటే మీ శరీరంలో ప్రతి ఒక్క బాడీ తోటి కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయి, అది చెయ్యాలి కూడాను. సో అలాగే ఏంటంటే సో మనకి ఎంత మీ గుడ్ బ్యాక్టీరియా ఎంత బాగా ఉంటుందో మీ డైజెషన్ అనేది అంత బాగా ఉంటుంది. సో మన వయసు పెరిగే కొద్దీ ఏంటంటే ఈ డైజెషన్ అబ్సార్ప్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది అది. సో అలాగే ఏంటంటే చాలా విషయాలు ఉన్నవి. సో మీరు స్ట్రెస్ అనేది ఉంటుంది, అది కూడా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. మనం ఏ విధంగా నిద్రపోతాం అది కూడా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. సో అలాగే సో మనం ఒక బెస్ట్ క్వాలిటీ సో కప్ అనేది సరిగ్గా మనం పట్టుకోలేమనుకోండి, ఆ టీలో ఎటువంటి సమస్యలు వస్తుందో. కొన్ని సార్లు ఏంటంటే మనకి ఆహారం చాలా బాగుంటుంది, కానీ ఏంటంటే మన మైండ్ అనేది రెస్ట్లెస్ గా ఉంటుంది. సో రకరకాలైనటువంటి దీంతో మాట్లాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన మైండ్ అనేది చాలా స్థిమితంగా ఉందో సో అప్పుడు మన ఆహారం మీద దృష్టి పెట్టినట్టయితే మనం తినేటువంటి ఆహారం చాలా బాగా అబ్జర్వ్ అవుతుంది కదా. నేను ఎప్పుడైతే ఇండియాకి వస్తానో సో మన కాన్స్టిట్యూషన్స్ తోటి మన వీళ్ళతో నేను ఇష్టపడుతూ ఉంటాను. సో నేను అక్కడ ఉన్నటువంటి ఆ లైఫ్ స్టైల్ ఇండియాలో ఏ విధంగా ఇంటరాక్ట్ చేస్తూ ఉంటారు అంటే అది నిజంగా చాలా బాగుంటుంది. నేను ఎవరితోన్నా మాట్లాడుతూ ఉంటుంటే నేను సో అది నేను అక్కడ ఎట్లాంటి ఫీలింగ్ అయితే నేను అందరి మధ్యలో ఉన్నట్టు నేను ఫీల్ అవుతుంటే అది మాకు అమెరికాలో కనపడుతుంది. సో అలాగే ఏంటంటే కానీ అక్కడ ఉన్నటువంటి ఆ సంప్రదాయం, ఇండియాలో ఉన్నటువంటి సంప్రదాయం నేను ప్రత్యేకించి ఎప్పుడైతే ఇండియాలో ఉంటానో సో అది అందరి మధ్య ఉన్నట్లుగానే మనకు ఒక మంచి ఆరోగ్యమైనటువంటి మైండ్ సెట్ ఉన్నట్టు మాకు అనిపిస్తూ ఉంటుంది అది. సో మన ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేది మన భౌతికంగా మన గట్ బ్యాలెన్స్ అనేది మార్పు చేస్తుంది అది. అది కేవలం నిద్రపోవటం అనేది కాదు, అది ఏంటంటే ఒక హెల్దీ మైండ్ సెట్ అనేది కావాలి. సో కాబట్టి ఏంటంటే సో మనకి ఒక బ్యూటిఫుల్ కమ్యూనిటీ అనేది అదే మనం చేస్తూ ఉంటాము. మీరు కానీ ఆయుష్ షెర్లీ గారు కానీ బిందుశ్రీ కానీ మీరు ఎప్పుడు కూడా ఏంటంటే ఒక హెల్దీ కమ్యూనిటీ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇది ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి సోషల్ కాంట్రాక్ట్. మీకు ఎప్పుడైతే ఫ్రెండ్స్ కొలీగ్స్ ఉన్నారనుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే మీరు మాట్లాడేటువంటి ఒక నెట్వర్క్ పీపుల్ కావచ్చు. సో అది మన స్ట్రెస్ అనేది తగ్గిస్తూ ఉంటుంది. అది స్ట్రెస్ అనేది తగ్గినప్పుడు ఏంటంటే మన గట్ అనేది బ్యాలెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి సో ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉన్నట్టయితే మన మైక్రోబయామ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి డైజెషన్ అనేది మారుతుంటుంది. సో మీ యొక్క క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది కాదు, మీకు క్వాలిటీ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు తిన్నటువంటి ఆహారం అనేది సో అరగటానికి. అలాగే సో మీకు సర్కాడియన్ రిథం గురించి కూడా మాట్లాడుతూ ఉంటాము. సర్కాడియన్ రిథం అని చెప్పానంటే సో మన శరీరం అనేది సో ఒక ఫ్లైట్ టైం టేబుల్ ఉందనుకోండి. సో ఫ్లైట్ అనేది ఎప్పుడు ల్యాండ్ అవ్వాలి, ఫ్లైట్ ఎప్పుడు రన్వే అనేది టేకప్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అట్లాగే ఏంటంటే మన బాడీ కూడా సో కొంత టైం టేబుల్ అనేది ఉంటుంది, కొంత రిథం అనేది ఉంటుంది. సో అలాగే ఏంటంటే మనకు ఒక వేకప్ సిగ్నల్ అనేది వస్తూ ఉంటుంది అది. సో మనం ఎంతమంది చెప్పినట్టుగా ఏంటంటే కార్టిజాల్. సో కార్టిజాల్ అనేది మనం ఎప్పుడు మేల్కోవాలి అనేది తెలియజేస్తూ ఉంటుంది అది. సో అది
అలాగే ఏంటంటే మనకి రోజు గడిచే కొంది ఏంటంటే సో మెలటోనిన్ అనేది మనకి ఒక నిద్రపుచ్చే హార్మోన్ అది. సో అది పెరుగుతూ ఉంటుంది అది. సో నిజంగా ఏంటంటే ఇప్పుడు ఏం జరుగుతుంది ఇది? సో మనకి ఈ పోర్ స్లీప్ వల్ల, సో మనం రాత్రిపూట ఆలస్యంగా తినటం వల్ల, అలాగే మనకి పనిలో ఉన్నటువంటి ఈ యొక్క స్ట్రెస్ వల్ల, మన గట్ బ్యాక్టీరియా వల్ల, మన సర్కాడియన్ రిథమ్ అనేది ఏంటంటే సో మార్పు వస్తూ ఉంటుంది. సో మనం తిన్నటువంటి ఆహారం నిజంగా మనకి సరైనటువంటి ఆహారాన్ని అందిస్తూ ఉంటుందా, లేకపోతే మన శరీరం నుంచి అలాగే వెళ్ళిపోతుందా అనేది ఇది మనం తెలియజేస్తుంది. మనకి నిజంగా ఈ స్లీప్ నిద్ర అనేది చాలా మంచి శాస్త్రీయత అనేది ఉంది ఇందులోను. సో మనకి కొంతమంది శాస్త్రవేత్తలు చేశారు. సో మన శరీరంలో ఏంటంటే గ్లింఫాటిక్ సిస్టమ్ అని చెప్పని అంటాం, జి అని చెప్పని అంటాం అది. సో ఇందులో మన శరీరంలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు ఏవైతే ఉన్నాయో అవి సాధారణంగా ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి ఆ విష పదార్థాలని, ఆ టాక్సిన్స్ ని బయటికి పంపిస్తూ ఉంటాయి. దీన్ని గ్లింఫాటిక్ సిస్టమ్ అని చెప్పనంటాం. ఈ గ్లింఫాటిక్ సిస్టమ్ అనేది దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఉపయోగించు. మీ మైండ్ అనేది ఎప్పుడైతే మీ శరీరాన్ని వాషింగ్ చేస్తూ ఉంటుందో, మీరు ఎప్పుడైతే గాఢ నిద్రలో ఉంటారో అప్పుడు సో మీరు మీరు మీ శరీరంలో అన్ని కణాలు కూడా పునరుత్పత్తి పొందడానికి అవి ఉపయోగపడుతూ ఉంటుంది అది. సో కాబట్టి ఏంటంటే మీరు ఎన్ని గంటలు నిద్రపోయారనేది కాదు, కానీ ఎన్ని గంటలు మీరు గాఢ నిద్రపోయారనేది ఇంపార్టెంట్ అది. సో అది మీకు మీ యొక్క ఈ ప్రొడక్షన్ ని సో మీ మైక్రోబయామ్ అనేది, మీ మెలటోనిన్ ప్రొడక్షన్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ మీ యొక్క మంచి గాఢ నిద్రకు అనేది ఉపయోగపడుతూ ఉంటాయి అవి. సో మీకు అప్పుడే మీకు మీ యొక్క జీర్ణక్రియ అనేది బాగా జరుగుతుంది. మీ శరీరంలో ఉన్న విష పదార్థాలు అనేది అన్నీ కూడా సరిగ్గా విసర్జించబడతాయి. సో దీంతో మనకి సో కాబట్టి ఏంటంటే మన స్లీప్ ఎన్హాన్సర్ అనేది ఉంది. మన స్లీప్ ఎన్హాన్సర్ అనేది ఖచ్చితంగా మన యొక్క స్లీప్ క్వాలిటీని పెంచుతుంది. ఇందులో యాఫ్రాన్ ఉంది, సాఫ్రాన్ అనేది ఉంది, అలాగే ఏంటంటే అల్జినియా గెలాంగా అనేది ఉంది. ఇది మనకి మన అది మనకి ఆ గాఢ నిద్ర పోవడానికి అది మనకి ఉపయోగపడుతూ ఉంటుంది అది. అది మనము ఒక 28 రోజులు అనేది వాడుతూ ఉండాలి. సో కాబట్టి సో మీకు ఇందులో సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్ ఎట్లా ఉంటుందో అట్లాగే యాఫ్రాన్ అనేది మీకు మంచి నిద్ర పడడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అది. సో ఇండియాలో అట్లాంటి ప్రోడక్ట్ ఉంది, అది చాలా బాగా ఉపయోగపడుతుంది అది మీకు. సో డాక్టర్ లూయిజీ గారు, అలాగే మన సెషన్ ని ముగించే ముందు నేను ఒక లాస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను నేను. సో మనం రిజల్యూషన్స్ గురించి మనం మాట్లాడుకున్నాము, అలాగే మన హ్యాబిట్స్ గురించి మాట్లాడుకున్నాము, అలాగే ఏంటంటే మన ఫుడ్ గ్యాప్స్ అనేది మాట్లాడుకున్నాము, వయసు గురించి మాట్లాడుకున్నాము. సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఈ రోజు మనం మాట్లాడుకున్న ప్రతి ఒక్కదాన్ని వాళ్ళు మర్చిపోయి సో ఒకే ఒక్క అలవాటుని వాళ్ళ జీవితం మొత్తం కొనసాగిస్తే ఏది కొనసాగిస్తే బాగుంటుంది చెప్పండి మీరు. సో మీ యొక్క పార్టిసిపేషన్ ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆయేషా గారికి, అట్లాగే మీ మొత్తం కార్పొరేట్ టీమ్ కి, అలాగే ఈ ప్రెజెంటేషన్ కి కూడా అలాగే నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన డిస్ట్రిబ్యూటర్స్, మన కన్జ్యూమర్స్ ఎవరైతే ఇందులో మాట్లాడుతున్నారో, ఇది నేను ముందుగా చెప్పాలి అని చెప్పారంటే ఇది ఒక అద్భుతమైనటువంటి కాల్. ఇది ఎక్కువ మంది పార్టిసిపేషన్ అనేది ఉంది. సో ఇందులో సో ఈ ఎడ్యుకేషన్ ఇవ్వటం అనేటువంటి ఐడియా అనేది చాలా అందమైనటువంటి ఐడియా ఇది. సో ఇది మన జీవితాంతం కొనసాగించేటువంటి అలవాట్లు మనం కొనసాగించాల్సి ఉంటుంది. సో నేను నా ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఏంటంటే సో నేను సో నాకు ఏంటంటే నా బెడ్ ఉంటుంది, మా వైఫ్ బెడ్ ఉంటుంది, మా పిల్లల బెడ్ ఉంటుంది. సో ఇది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు. కాబట్టి సో ఇది మనం ఎప్పుడు కూడా ఒక హెల్దీ హ్యాబిట్ గా ఉండాలి మనకి. సో నేను అంతకుముందు చెప్పినట్టుగా ఏంటంటే నేను నిద్ర లేవగానే నేను నా ప్రొడక్ట్స్, నా సప్లిమెంటేషన్స్, నేను నా ఆలో తీసుకుంటాను, నా టీ తీసుకుంటాను. ఇవన్నీ ఏంటంటే నా డిఎన్ఏలో భాగం అయిపోయినాయి అవి. సో మీరు డైరెక్ట్ గా జిమ్ కి వెళ్ళాలి అని చెప్పానంటే మీరు హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకోవచ్చు. మీ యొక్క సో మీరు బాత్రూమ్కి వెళ్ళారనుకోండి, మీరు బ్రష్ చేసుకుంటూ ఉంటారు. ఇట్లా ఈ చిన్న స్టెప్స్
build it into a habit. దీంట్లో that ఎక్కడన్నా becomes లోపాలు కనుక like ఉండేది 2 వాటిని weeks, సరి like a చేసుకొని month. దాన్ని మీరు ఒక Then becomes అలవాటుగా కనుక something that's మార్చుకొని దాన్ని truly కొన్ని something on నెలల పాటు కనుక autopilot that you కొనసాగించినట్టయితే don't even think of. అది మీకు So ఆటో that's why పైలట్ I మోడ్ say లోకి my వెళ్తుంది answer అది. to you is I make the సో bed, and then I సో go get అది my products that I like to సో start నేను every day. నేను నా But బెడ్కి వెళ్లే everyone ముందు can ఏంటంటే think నా of what ప్రొడక్ట్స్ అన్ని కూడా they నేను like to ఉపయోగిస్తూ do ఉంటాను. and ప్రతి think of the ఒక్కళ్ళు కూడా identity ఏంటంటే వాళ్ళు in that ఏం habit. చేయాలని So if they do ఆలోచించినప్పుడు listen ఏంటంటే once out of the week, it's not a big deal. సో వాళ్ళు వాళ్ళు ఏదో ఒక వారంలో ఒకరోజు చేద్దాము అని చెప్పని అనేది కాదు, వాళ్ళు ఒక అలవాటుగా చేసుకోవాలి అది. సో మనకి రిజల్యూషన్ అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ ఏంటంటే మనం ప్రతిరోజు మన ఆరోగ్యం యొక్క క్వాలిటీ అనే నాణ్యతను పెంచుకుంటూ వెళ్ళాలి అనేటువంటి ఒక అలవాటు అనేది చాలా అవసరం. సో మనం లాంగ్ టర్మ్ హెల్త్ అనేది మనం కొనసాగించాలంటే అది కేవలం ఒక జనవరిలో ఒక రిజల్యూషన్ తీసుకుంటే సరిపోదు, దాన్ని ప్రతి నెల కూడా కొనసాగిస్తూ ఉండాలి. కాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను, నాతో ఏకీపిస్తారు అనుకుంటున్నాను. By the way, Aisha, as we're సో closing, అలాగే ఆయుష I have గారు a మనము small request. ముగింపు దశకు వచ్చాం కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ అని చెప్తున్నాను. ఇది మన ఫస్ట్, ఇది నా యొక్క రిక్వెస్ట్ ఇది. సో ఇండియా అనేది నంబర్ 1 కంట్రీ. మనం 90 దేశాల్లో ఉండగా కూడా మనం నంబర్ 1 కంట్రీగా ఉన్నాము. సో మనకి మనం ఈ ట్రైనింగ్ క్లోజ్ ముగించే ముందు కొన్ని స్లైడ్స్ ఇంకా ఉన్నట్టున్నాయి. సో 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 ఎక్స్పర్ట్ టాక్ తోటి మేము కొన్ని క్లోజ్ చేస్తాము. ఇక్కడ లూయిజీ గారు కాల్లో ఉన్నారు. అలాగే ఆయన ఏంటంటే సో మనం సాధారణంగా మనకు వచ్చేటువంటి అనుమానాలు కానీ మనకు ఉన్నటువంటి ప్రశ్నలు కానీ అందుట్లో ఉన్నాయి. అవి డాక్టర్ లూయిజీ గారు కానీ డాక్టర్ శామ్యూల్ గారు కానీ వీళ్ళందరూ కూడా, డాక్టర్ క్రిస్టీ గారు, సో మనకి ఎక్స్పర్ట్ టాక్ సిరీస్ అనేది మనకి అందుబాటులో ఉన్నాయి. ఇవి మనకి మై హెర్బల్ లైఫ్ లోను అలాగే హెచ్ఎన్ యాప్ లోను అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ అక్కడ అందుబాటులో ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళి వాటన్నిటిని చూసి సో మీరు చాలా ఎక్కువగా మీకు ఉండేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దానికి మీకు జవాబులు అక్కడ దొరుకుతాయి. సో దీంతో ఏంటంటే సో డాక్టర్ లూయిజీ గారు ధన్యవాదాలు. మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే కాదు, సో మన ప్రశ్నలు అన్నిటికీ కూడా మీరు మంచి సమాధానాలు చెప్పారు, మీకు ధన్యవాదాలు. సో ఇది సో ఇండియా కార్పొరేట్ అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే మొత్తం హెర్బల్ లైఫ్ ఫ్యామిలీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సో మన 2026ని మనం కేవలం ఒక రిజల్యూషన్స్ చేయడమే కాదు, వాటిని అలవాట్లుగా మార్చుకుందాం మనము. సో వండర్ఫుల్ ఆయేష గారు. సో ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్యానల్ క్వశ్చన్స్ అనేది తయారు చేయడం ధన్యవాదాలు. ఇది సో ఇండియా నంబర్ 1 కంట్రీగా కొనసాగుతూనే ఏంటంటే ఒక మంచి స్లైడ్స్ అనేది ఇచ్చారు. అలాగే ఏంటంటే నేను ఇక్కడ ఒక పిక్చర్ అనేది తీసుకోవాలనుకుంటున్నాను. సో దీన్ని నేను నా యొక్క ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటున్నాము. సో సో ఇండియాలో ఒక 20,000 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఈ కాల్లో ఈ రోజు జాయిన్ అయ్యారు. ఒక అద్భుతమైనటువంటి ట్రైనింగ్ ఇది. సో సో నేను దాన్ని ఒక స్క్రీన్ షాట్ తో నేను ఒక పిక్చర్ తీసుకుంటాను. నేను దీన్ని నా ఇన్స్టాగ్రామ్ లో నేను పోస్ట్ చేసుకోవాలి నేను. సో ఆయేష గారు ధన్యవాదాలు, చాలా అద్భుతమైనటువంటి క్వశ్చన్స్ ఇచ్చారు. అలాగే ముఖ్యంగా ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కి కూడా ధన్యవాదాలు. సో 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 హెర్బల్ లైఫ్ అనేది ఏంటంటే మనకి సూపర్ మార్కెట్లోనూ లేకపోతే ఎక్కడ షాపుల్లోనూ అందదు. సో ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే మన ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారానే అమ్మబడుతుంది. వాళ్ళు మన కంపెనీకి ఏంటంటే ఇంజన్ లాంటి వాళ్ళు. సో వాళ్ళు మన ప్రొడక్ట్స్ అన్ని కూడా వాళ్ళు అందులో. అలాగే మన ఎక్స్పర్ట్స్ ఆయేష గారు, బిందుశ్రీ గారు, షెర్లీ గారు, అలాగే డాక్టర్ పరాగ్ గారు, సో వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళకి మంచి అవగాహన కల్పిస్తూ ఉంటారు. సో ఈ యొక్క ఎడ్యుకేషన్ మెటీరియల్ చూపించినందుకు ధన్యవాదాలు. సో లైజు గారు మరొకసారి ధన్యవాదాలు. సో దీంతో ఏంటంటే మన లెట్స్ గో హెర్బల్ లైఫ్ అందరూ కూడా ఈ కాల్లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. మనం ఒక సర్వే లింక్ అనేది చాట్ సెక్షన్ లో పోస్ట్ చేశాము. సో మీరు ఈ సెషన్ మీకు ఎలా అనిపించింది అనేది మీరు అందులో పోస్ట్ చేయండి. ధన్యవాదాలు.